ఇంకా ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం నుంచి 17వ వచనం వరకు చదవండి, మీకు అర్థమవుతుంది. అటు తరువాత నేను చూడగా, మీరు చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడనో లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి, సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలువబడి ఉండిరి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి, ఆమేన్, యుగయుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగునుగాక అని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆమేన్. పెద్దలలో ఒకడు, తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడ నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా, నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండైనను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఏలైనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఆమేన్. గొర్రెపిల్ల రక్తములో వారి వస్త్రములు ఉతుక్కొని, అక్కడ దూతలు అడుగుతున్నారు, లెక్కింపజాలని ఒక జన సమూహం అక్కడ ఉన్నదట. తెల్లని వస్త్రములు వేసుకొని ఉన్నారట. వీరు ఎవరు అని అడిగితే, గొర్రెపిల్ల రక్తములో వీరి వస్త్రములను ఉతుక్కొని వచ్చారు అని చెప్తున్నాడు. ఆయనే వారికి కాపరి అని చెప్తున్నాడు. ఆయనే వారికి కాపరి అని చెప్పి, ఇక వీరికి దుఃఖమైనను బాధ అయిన ఉండదంటే అక్కడికి పోయిన తర్వాత ఆ మాట నెరవేర్చబడుతుంది. కానీ ఇక్కడ నీ యొక్క ప్రతి బాష్ప బిందువును కూడా చూడబోతున్నాడు. ఆయా భాషలో మాట్లాడేవారు, ఆయా వంశముల వారిని యేసు ప్రభు అట రక్షించుకున్నాడని ఎక్కడ సాక్ష్యం ఇస్తున్నారంటే, ఆ దేవదూతలలో ఒక ప్రధానమైన పెద్ద దూత వచ్చి అడిగితే, ఈ ప్రజలందరూ ఎవరంటే వీరు మహాశ్రమలలో నుంచి వీరి యొక్క వస్త్రములను గొర్రెపిల్ల రక్తములో కడుక్కొని మహాశ్రమలు పడి ఇదిగో ఇక్కడికి వచ్చారు అని చెప్తున్నారట. ఆ సాక్షిగా నువ్వు నిలబడడానికి కొన్ని శ్రమలు, కొన్ని బాధలు, కొన్ని దుఃఖాలు వచ్చినప్పుడు నీవు ఓర్పుతో సహనముతో సహించి దేవుని యొక్క చేయి పట్టుకొని నడిచినప్పుడు ప్రతి శ్రమలో నీకు విజయాన్ని ఇస్తాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రధాన కాపరి ఎవరటంటే గొర్రెపిల్ల రక్తం, ఆయనే మన కాపరిగా ఉన్నాడట. మన వస్త్రములు తెల్లగా మారిపోతాయట. మనము తెల్లగా మారిపోతాం, దూతల్లాగా మారిపోతాం. అక్కడ ఒక సమూహంలో మనం ఉండబోతున్నాం. ఆ రాజ్యము కొరకు సిద్ధపడుతున్న నీ భాష బిందువులు ఇక్కడ తుడుస్తాడు, అక్కడ కూడా తుడుస్తాడండి. మీ కళ్ళలోంచి ఉదయము సాయంత్రము మీ గుండె పగిలిపోతున్నట్లుగా చాలాసార్లు వెక్కి వెక్కి ఏడుస్తున్నావు, పడకలో పడుకొని ఏడుస్తున్నావు, మూలుగుతున్నావు, గుక్క పెడుతున్నావు. నీ అమ్మ చూడట్లేదు, నాన్న చూడట్లేదు, నీ సహోదరుడు చూడట్లేదు, కానీ సృష్టికర్త నిన్ను చూస్తున్నాడు. ఆయన అంటున్నాడు, నీ భాష బిందువులు ఆయనే తుడుస్తాడు. ఆయన తుడిచినప్పుడు శాశ్వతమైన ప్రేమ ఎక్కడికి పంపిస్తాడట? జీవజల బుగ్గల యొద్దకు వారిని నడిపించి ఎక్కడ నడిపిస్తాడట? నీ యాత్ర ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు, నాకు దారి కనిపించట్లేదు, నాకేం అర్థం కావట్లేదు, నా జీవితం ఏంటో అర్థం కావట్లేదు అని అంటాం కదా మనం. నీటి బుగ్గల యొద్దకు మనల్ని నడిపిస్తాడట. నీటి బుగ్గలు ఎక్కడ ఉన్నాయి? నీటి బుగ్గలు ఎక్కడ ఉన్నాయి? పరలోకంలో ఉన్నాయి. పరలోకంలో ఉంటే ఇప్పుడేం ప్రయోజనం అండి అంటారా? ఇక్కడ కూడా నీకు నీటి బుగ్గలను తయారు చేస్తాడు కదా.
తప్పితూ ఉంటే వచ్చి ప్రవక్త దగ్గర వేడుకుంటే మెట్టల మీద నుంచి నీళ్లు ప్రవాహముగా వచ్చినట్లుగా మనకు తెలుసండి. జీవజల బుగ్గల యొద్దకు నన్ను నడిపిస్తాడు. జీవజల బుగ్గలు నీకు ఇస్తాడు. దాహం ఉన్నదా? ఇస్తాడు. రోగం ఉన్నదా? స్వస్థపరుస్తాడు. గాయపరచబడి ఉన్నావా? కడతాడు. ఆ నీటి బుగ్గల యొద్దకు నిన్ను నడిపించి నీకు సేద తీర్చి నీ యొక్క చెంపల మీద నీ బాష్ప బిందువులను ఆయన గాయపడిన హస్తముతో నీకు తుడిచివేస్తాడు. ఆయన గాయపడిన హస్తముతో తుడుస్తాడు. ఊరుకో నా ప్రియ కుమారి, నా ప్రియ కుమారుడా, నా సహోదరి సహోదరుడా, ఊరుకో, నువ్వు ఏడవద్దు అని చెప్తాడు. ప్రజలు ఏడుస్తూ ఉంటే నవ్వుతారు కదా, అపవాది నువ్వు ఏడుస్తూ ఉంటే నవ్వుతుంది, కానీ నీ దేవుడు నువ్వు ఏడుస్తూ ఉంటే ఆయన హృదయము పగిలిపోతుందండి. ఆయన హృదయము నెమ్మదితో ఉండదు. నీ బాష్ప బిందువులు తుడిచి వరకు నా ప్రభు మనసులో నెమ్మది ఉండదు. ఆయన తుడిచి నీటి బుగ్గల యొద్దకు నిన్ను నడిపిస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు వరకు బాధతో వేదనతో ఉన్నావేమో, కానీ నీవు నీ జీవితాన్ని మార్చుకుంటూ ప్రభుకు నీ జీవితము ఒక అర్పణగా చేసుకో. నీ ప్రతిరోజు కూడా నీ వస్త్రము నా గొర్రెపిల్ల రక్తములో ఉతుక్కో. ఏ మచ్చ ఏ డాగు లేకుండా ప్రతిరోజు నువ్వు సిద్ధపరుచుకో. క్రీస్తు స్వారూప్యంలోనికి నువ్వు రావడానికి మాత్రమే ప్రయత్నించు. దేనికోసము నువ్వు ప్రయత్నించకు, దేనికోసం నువ్వు ప్రయాసపడకు, కానీ ప్రభు నీ పక్షముగా ఉన్నాడు. నిన్ను నీటి బుగ్గల యొద్దకు నడిపించి నీ బాష్ప బిందువులు తుడవబోతున్నాడు. ఆయన వైపే చూద్దాం, మరి దేని వైపు చూడొద్దు.